హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను రావూరు. కొబ్బరి లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. లాస్ట్ టైం నేను మా ఊరు వెళ్ళినప్పుడు సండే ఈ రెసిపీని ట్రై చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. దానికి కావాల్సినది పచ్చి కొబ్బరి, బెల్లం, ఈ రెండు ఉంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఆ రెండు ఉంటే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డులు తయారు చేసేసుకోవచ్చు. ముందుగా కొబ్బరిని పెంకంతా తీసేసి ఇలా దానిపైన నల్లగా ఉండేదాన్ని కూడా మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపించిన విధంగా నల్లగా ఉండేది మొత్తం తీసేస్తే బాగుంటుంది. లేత కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసి వాటర్లో వేసి కడుక్కోవాలి. వాటిని ఒక క్లాత్ మీద, మంచి పొడి క్లాత్ మీద వేసి మొత్తం తేమ పోయేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, తేమ పోయేంత వరకు పెట్టాం మేము. మొత్తం క్లాత్ వేసి తుడిచేసి తేమ అంతా పోతుంది. తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా వేయకుండా కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ వేసేసామంటే దాంట్లో ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అట్లా ఆయిల్గా రాకుండా ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిగా చేసుకునే విధంగా పెట్టుకోవాలి. ఒక కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మేము ఊరి దగ్గర పొయ్యి మీద చేసాము, ఎక్కువ కొబ్బరి అటు ఉంది, అందుకనేసి మేము పొయ్యి మీద చేసాము. 1 కప్పు వేసాం కదా, మేము 2 కప్పులు తీసుకున్నాము, అందుకనేసి 1 కప్పు బెల్లం వేసాము. దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. బెల్లం కరిగే దానికోసం మాత్రమే వాటరు. ఆ నీళ్ళు కూడా మొత్తం ఇనిగిపోయి బెల్లం మొత్తం ఇట్లా నురుగుగా వచ్చే విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లా గెరిటితో ఎట్టినప్పుడు థిక్గా వచ్చే విధంగా అంతసేపు ఉంచుకొని తర్వాత దాంట్లో పచ్చి కొబ్బరి మనం తురుము పెట్టుకున్నాం కదా ముందే, ఆ కొబ్బరిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ మీద చేసుకునే వాళ్ళు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకొని బాగా కలుపుకోండి. ఆ కొబ్బరికి ఆ బెల్లం మొత్తం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి లడ్లు పిల్లలకు కానీ పెద్దలకు కానీ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. మన ఇంట్లో ఎక్కువగా కొబ్బరి వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు పిల్లలకి స్నాక్స్ ఐటమ్గా కూడా వీటిని చేసి స్కూల్కి పెట్టచ్చు. చాలా మంచిది కొబ్బరి బెల్లం లడ్డు తింటే. మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి. ఫ్లేమ్ తగ్గించి పెట్టుకొని నిమిషానికి కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే అడుగంతా మాడి స్మెల్ వచ్చేస్తుంది, మాడు వాసన వచ్చేస్తుంది. అట్లా రాకుండా ఉండడం కోసం కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం కొబ్బరికి ఆ బెల్లం మొత్తం బాగా పట్టే విధంగా అంతా కలుపుకుంటూ ఉండాలి. అట్లా కలపడం వల్ల కింద అడుగు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ప్యాన్ కొంచెం థిక్గా ఉండే ప్యాన్ పెట్టుకోండి. పలుచగా ఉండేదైతే ఎక్కువగా తొందరగా అడుగు అంటేస్తుంది, అందుకనేసి థిక్గా ఉండే ప్యాన్ పెట్టుకొని వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అంతా మొత్తం బాగా కలిసిపోయింది కదా. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం చేతిలోకి తీసుకొని లడ్డూలాగా చేసుకోండి. అది కానీ చేతికి కానీ అంటుకోకుండా ఉంటే ఇంక దించేసుకోవడమే. ఒకవేళ చేతికి అంటుకుంటుందంటే ఇంకొంచెం సేపు ఉంచుకొని కలుపుకోండి. చూడండి, చేతికి ఏం అంటుకోలేదు కదా, అంతవరకు ఉంచుకొని తర్వాత దించేసుకొని లడ్డు చుట్టుకోవడమేను. అంతే ఫ్రెండ్స్, కొబ్బరి లడ్లు రెడీ అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్లు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్లు రెడీ అయిపోయాయి.
చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.